కొరకై దావీదు రాసిన సంకీర్తన 147 సంకీర్తన మొదటి వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దావీదు రాసిన సంకీర్తన 147 సంకీర్తన. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు అందరూ కూడా తెరిచి చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభు మాకు అనుగ్రహించినటువంటి ప్రభు శ్రేష్టమైన సమయంకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క వాక్యాన్ని ప్రభా చెప్పడానికి ప్రభు నిలబడినటువంటి మీ దాసుని ప్రభు బలహీనుడును నిష్ప్రయోజకునే దాసుడును ఆయన మీ సిలువు చాటును మరుగుపరిచి మీ నోటి పోరుగా వాడుకొనండి. మీ ఆత్మతో నింపండి ప్రభా, మీ యొక్క అభిషేకంతో నింపండి ప్రభా. మీ నడిపింపును మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. మీరు ఏదైనా అందిస్తే సహాయం చేస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుడు నేను మీ ఎదుట ఒప్పుకుంటూ నన్ను పూర్తిగా మీరు ఖాళీ చేసి నా నోట మీ మాటలుంచి ప్రభా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని సమస్తాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములోనే వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ దినము మరి వర్షిప్ సర్వీస్లో ఈ యొక్క ప్రభువుని ఆరాధించడం కొరకై చేరి కూడినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినం మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఎక్కడ చేరి మనం ప్రభువుని స్తుతించాలి అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు 47వ అధ్యాయమును 147వ అధ్యాయం దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 147వ సంకీర్తనలో యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. ఈ యొక్క సమయంలో మనం ఆయన సన్నిధిలో ఎందుకు చేరి కూడినామంటే ఆయన స్తుతించాలని, ఆయన మహింపరచాలని, ఆయన ఘనపరచాలని ఆయన సన్నిధిలో చేరినటువంటి వారు ఉన్నాం. కాబట్టి యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి ఆయన స్తుతించినప్పుడు మనకు ఎంతో మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని 135వ సంకీర్తనలో కూడా మొదటి వచనంలో ఈ మాటను మనం చూస్తాం. 135వ సంకీర్తన మొదటి వచనంలో కూడా మనం గమనించినప్పుడు ఏమని రాయబడుతున్నదంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా అంటున్నాడు. కాబట్టి యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి దాని యొక్క మందిరంలో నివసించేటువంటి వారులు ఏం చేయాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నారంటే ప్రభు యెహోవాను స్తుతించాలి. స్తుతించటంలో ఎంతో ధన్యత ఉన్నది, ఎంతో మేలున్నదని ప్రభు అని యేసుక్రీస్తు వారు మన గమనానికి తీసుకొస్తున్నారు. మనం పాడుకున్న 3 పాటల్లో కూడా ప్రభు ఎంతగానో ఆ యొక్క పాటలకు మరి సంబంధించిన వర్తమానముని దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించాలి. యెహోవా యొక్క నామాన్ని, ఆ యొక్క పరిశుద్ధ నామమును మనం స్తుతించినప్పుడు అందుకని అంటున్నాడు యెహోవా సేవకులారా యెహోవా మందిరములో, మన దేవుని మందిరావరణపు దాని యొక్క మన దేవుని మందిరపు ఆవరణలో నివసించు కాబట్టి నివసించుచుండు వారలారా, కాబట్టి అంటున్నాడు నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. అందుకని 135వ సంకీర్తన 3వ వచనం అంటాడు ఆయన నామమును ఏం చేయాలంట, కీర్తించుడి, అది ఎలాంటిదంట, మనోహరము. కాబట్టి ఆయన నామమును స్తుతించడం అనేది ఎంతో మనోహరమైనటువంటిది. ఇలాంటి ధన్యత, ఇలాంటి కృప అనేకులకు మరి లేనేటువంటిది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుని నియమించుకున్నాడు కనుకనే ఆ యొక్క నామమును, ఆయన స్తుతించేటువంటి కృపను, ధన్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరికీ కూడా అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మనం ఆయన సన్నిధిలో చేరిన. అందుకని అంటున్నాడు మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా. మనం ఎక్కడ నిలుచుండి ప్రభువుని ఆరాధించాలంట, ఆయన యొక్క మందిరపు ఆవరణములో. కాబట్టి ఆ యొక్క ఆవరణములో మరి మనం చేరి ఆయన ఆరాధించాలని, ఆయన స్తుతించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని ఈ సమయంలో మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాం. అలాగే 1
దావీదు రాసిన సంకీర్తనలో 92వ సంకీర్తన చూడండి 13వ వచనంలో చూస్తే 92వ సంకీర్తన 13వ వాక్యం కూడా చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 92వ సంకీర్తన 13వ వచనంలో అంటున్నాడు, యెహోవా మందిరములో ఎలాంటి వారిగా అంటున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో ఏం చేయబడతారంట, వర్ధిల్లుతారు. కాబట్టి ఆయన మందిరములో వచ్చినప్పుడు వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఒట్టి చేతులతో పంపించడు, వారిని వర్ధిల్ల చేస్తాడు. వారు దీనస్థితిలో ఉండి రావచ్చు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉండారో మరి వారి పరిస్థితి స్థితి వారి గతి అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంట, మార్చివేస్తాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని మనం ఆరాధించినప్పుడు మన గమనాన్ని తీసుకురాబడుతున్న లేఖన భాగములు మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఆయన అంటున్నాడు 13వ వాక్యంలో 92వ సంకీర్తన 13వ వాక్యంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై. మనం ఎక్కడ నాటబడాలంటే ఆయన మందిరములో మనం నాటబడినప్పుడు ఆయన యొక్క మేలులు మనం అనుభవించేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి నా యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు ఎలాంటి వారు ఉంటారంట, వారు మన దేవుని ఆవరణలో ఏం చేయబడుతూ ఉంటారంట, వర్ధిల్లుతారు. కాబట్టి ఆయన మందిర ఆవరణలో అడుగు పెడితే చాలు, ఆయన మందిర ఆవరణలో మరి ప్రార్థించినప్పుడు ఆయన మందిరంలో విజ్ఞాపన చేసినప్పుడు వారు వర్ధిల్లుతారన్నమాట. దేవుడు వర్ధిల్ల చేసేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ యొక్క పరిస్థితి అంతా కూడా మార్చేటువంటి దేవుడు, నీ దీనస్థితిని ఆయన మార్చేటువంటి దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి వాడు. నీవు ఎలాంటి ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నావేమో, ఎలాంటి వ్యాధి బాధలతో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తుతించండి. ఆయన అంటున్నాడు ఈ దినం మన గమనాన్ని తీసుకొచ్చి యెహోవాను స్తుతించుడి. మన దేవునికి ఏం చేయాలంట, స్తోత్రగానం చేయటం మంచిది. మన దేవుని మన స్తోత్రగానముతో మన ప్రభువుని చేయటం ఎంతో మంచిదంట. అది మనోహరం అంటున్నాడు. దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారంటే అది మనోహరమైనది. ఆయన నామమును కీర్తించుట, ఆయన స్తుతించుట, మరి ఆయనకి స్తోత్రం చేయుట అనేటువంటిది అది మనోహరము. అది అంటున్నాడు స్తోత్రము చేయుట ఒప్పిదమాట. రెండోది ఏంటంట, స్తోత్రము చేయుట ఒప్పిదము. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనం ఒప్పుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి యెహోవాను స్తుతించినప్పుడు నా జీవితంలో ఎంతో ఆశీర్వాదములు మేలులు మనం పొందేటువంటి వారిగా ఉంటాం అన్నమాట. ఆయన కృపలు మరి ముఖ్యంగా పొందేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఏమున్నదని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని ఆవరణలో ఏం చేయబడతారంట, వర్ధిల్లుతారంటున్నాడు. కాబట్టి దేవుని మందిరంలో మరి వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఆరాధించినప్పుడు వారు వర్ధిల్లేటువంటి వారిగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు వరకు నీ జీవితంలో నీ వర్ధిల్లలేదేమో, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన యొక్క ఆవరణలోకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా, యెహోవా మందిరములో నాటబడిన వారై. ఆయన యొక్క మందిరంలో నీవు నాటబడితే నీ జీవితాన్ని ఆయన మార్చేటువంటి వాడుకున్నాడు, నీవు వర్ధిల్ల చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మన ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. అంతేనా అని చూస్తే మరి ఒక మాట మీ గమనానికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇదే అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, అది 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన 4వ వచనం కూడా చదువుకుంటాం. దావీదు రాసిన సంకీర్తన 100వ సంకీర్తన 4వ వచనంలో ఏమి రాయబడుతున్నదంటే, కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. కాబట్టి ఎలా ప్రవేశించాలి ఆయన సన్నిధిలో అంటే దావీదు మరి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు దేవుడు నీ జీవితంలో చేసిన మేలుల విషయమై ఆయన్ని స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన కొనియాడుతూ ఆయన యొక్క మందిరములో ఎలాగుండాలని మరి 100వ సంకీర్తన 4వ వచనంలో ప్రభు మన గమనాగమనంలో తీసుకొస్తూ ఉన్నారంటే, ఆయన కీర్తనలు పాడుచు ఆయన నామంలో మనం ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయాలంట, ఘనపరచుడి. అందుకనే ఆయన నామమును మనం ఏం చేయాలంట, గొప్ప చేయాలి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్న.
కాబట్టి ఆయన ఎందరైతే గణపరుస్తారో, ఎందరైతే ఆయన నామమును స్తుతిస్తారో వారిని దేవుడు గణపరిచేటువంటి వారుగా ఉన్నాడు. అందును బట్టే ఈనాడు అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును గణపరుస్తున్నారు. అనేకులు ఎక్కువ మంది మరి అన్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారి సొంత రక్షకుడిగా వారు అంగీకరిస్తున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత మా జీవితాలు మార్చాడయ్యా, మా కుటుంబములు మార్చాడు, మా బిడ్డలను మార్చాడు, వారికి ఎంతో కృప చూపించాడు అని వారు చెప్పేటువంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజముగా దేవుడు ఈ వీరిలో ఎంత గొప్ప కార్యం చేశాడో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యెహోవాని అక్కడ అంటున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. రెండవది కీర్తనలు పాడుచు ఆయన నామములో మనం ఏం చేయాలంట, ప్రవేశించుచు. 100వ సంకీర్తన 4వ వచనం చదువుతున్నాను. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయాలంట, ఘనపరచాలి. ఆయన నామమును మనం గొప్ప చేయాలి. ఆయన నామమును ఘనపరిచినప్పుడు దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మందిరములోకి నీవు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడని మనం 92వ సంకీర్తన 13వ వచనం చూసామంటే, దేవుని ఆవరణంలో వారు ఏం చేస్తారంట, వర్ధిల్లుతారు. వారి యొక్క ఆవరణంలో నాటబడిన వారై, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఆవరణలో మరి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, మేలులు అవన్నీ కూడా దేవుడు దాచిపెట్టాడు. దేవుని మందిరంలో నీవు నాటబడకపోతే నీకు ప్రయోజనం లేదు. నువ్వు ఎక్కడెక్కడో నాటబెడితే దాని మూలకంగా నీవేమాత్రం కూడా మేలు పొందలేవు, అభివృద్ధి లేదు నీ జీవితంలో, ఆశీర్వాదాలు ఉండవు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మందిరంలో నువ్వు నాటబడినప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో కృప చూపించేటువంటి దేవుడు ఉంటూ ఉన్నాడు. అందును బట్టి మన ప్రభుని సమయంలో మన హృదయం కూడా ఆరాధించి మన ప్రభుని మన గణపరచ మరి బద్దులమై ఉంటున్నాం. అందుకనే మరి మన ప్రభుని ఎలా ఆరాధించాలని చూస్తే యోహాను సువార్త 4:24లో మరి దేవుడు ఎలాంటి వాడు, కాబట్టి దేవుడిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని యోహాను సువార్తలో మనకు తెలిసినటువంటి మాట మనం చూస్తాం. 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఎలా ఆ దేవుణ్ణి ఆరాధింపవలెను అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి దేవుడు ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే, ఆత్మస్వరూపి అనేటువంటి దేవుణ్ణి మన హృదయం కూడా మనం ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతో మన ప్రభుని హృదయం కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరిచినప్పుడు దేవుడు నీ నుండి నీకు మేలు చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు, నీ ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు ఉంటాడు. కనుక అట్టి విధంగా మన ప్రభువుని ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో అలాంటి వారినే ప్రభువు కూడా కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆత్మతో మనం అందుకని యోహాను సువార్తలో ఉంది కదా, 17వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడుతున్నది, ఆ మాట మనకు తెలిసినటువంటి మాట కూడా మనం చూస్తాం. 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమున్నదంటే, సత్యము వలన వారిని ఏం చేయాలంట, ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి మనం ఎక్కడ వారిని ప్రతిష్ఠ చేయాలి, ఎక్కడ వారిని నాటబడాలి, వారిని ఎక్కడ నాటాలంటే, కాబట్టి నీ నా జీవితంలో మనం కూడా మొక్కలు నాటేటప్పుడు మంచి నేలలో మనం నాటుతాం కదా. ఏదైనా రాళ్ళు ఉన్నట్టు చోట, ఏవైనా ముళ్ళ కంపలు ఉన్న చోట మనం మొక్కలు నాటుతామా? ఎంత మాత్రం కూడా నాటము. మొక్కలకు చక్కగా కావాల్సినటువంటి మరి సూర్యరశ్మి, గాలి అవన్నీ కూడా వచ్చే విధంగా చూసి వాటిని చక్కగా మంచి స్థలంలో అవి ఎక్కడైతే వర్ధిల్లుతాయని మన హృదయంలో మనం అనుకుంటామో అక్కడ వాటిని నాటినప్పుడు ఆ మొక్కలు ఎంతగానో చక్కగా పెరుగుతాయి, ఎంతగానో అవి ఫలాలను ఇచ్చేటువంటివిగా ఉంటాయి. అందుకని దేవుడు అంటున్నాడు, సత్యము వలన వారిని ఏం చేయాలంట, ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన అలాంటి సత్యములో వారిని మనం ప్రతిష్ఠ చేయాలి. కానీ ఏవేవో చోట మనం వారిని ప్రతిష్ఠ చేస్తే ఎక్కడెక్కడో నీవు ఉంటే ఎలాంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఏమి కూడా దేవుని నుండి నీవు పొందలేవు. కాబట్టి దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై ఉండినప్పుడు దేవుడు వారిని వర్ధిల్ల చేసేటువంటి వాడుగా మన ప్రభు ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఉన్నది కదా, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి నరుల కష్టంతో నీవు ఎంత సంపాదించాలన్నా, ఎంత ప్రయాసపడినా ఏమి కూడా నీవు కూర్చుకోలేవు, ఏమి కూడా దాచుకోలేవు.
కాబట్టి యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నిటికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే సత్యము వలన వారిని ఏం చేయాలంట? సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కాబట్టి ఏమి సత్యం అంటే దేవుని యొక్క వాక్యమే సత్యం. నా మాటలు మరి అసత్యమైనటువంటి మాటలు. మనం ఈరోజు ఒక మాట మాట్లాడతాం, రేపు మరి ఒక మాట మాట్లాడతాం. ఆ మాట మీద మనం నిలబడలేం కదా. మన ప్రభు అయితే నమ్మదగినటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ సమయంలో మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. ఎలా ఆరాధించాలంటే నీ వాక్యమే సత్యం అంటున్నాడు. కాబట్టి సత్యము వలన వారిని ఏం చేయాలంట? ప్రతిష్ఠ చేయాలి. మనం ఏవేవో ప్రతిష్ఠ చేస్తే మనం ఏమాత్రం కూడా వాటి వలన మనకేమి మరి మేలు సంతోషాలు ఉండవు. కానీ వాక్యములో వారిని మరి ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది మనం తెలుసుకుని వాటిలో మన పిల్లలను మనము వాటిలో నడుచుకున్నప్పుడు, మరి అట్టి విధంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబంపై మెండుగా మరి దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి యోహాను అంటున్నాడు, యోహాను సువార్తలో ఆయన చెబుతున్నటువంటి మాట, సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు. కాబట్టి మొదటి చూసినప్పుడు సత్యమందు అని రాంది. సిలో అక్కడ చూస్తే పుట్నోట్లో అక్కడ మనం చూస్తాం కదా, ఆ భాగంలో సత్యము వలన అనేటువంటి మాటకు సి అని రాసి ఏం రాయబడుతున్నదంట? సత్యమందు. దేని అందంట? సత్యమందు వారిని మనం ప్రతిష్ఠ చేయాలి. అబద్ధమందు కాదు, మోసమందు మనం పిల్లలు మనం అలా ప్రతిష్ఠ చేయకూడదు. కాబట్టి సత్యం ఏదైనా సత్యం ఉన్నదో ఆ సత్యములో మనం వారిని ప్రతిష్ఠ చేసినప్పుడు, వారిని నింపినప్పుడు, ఆ మార్గములో వారిని చక్కగా నడిపించినప్పుడు వారు ఎంతో వర్ధిల్లుతారు, వారు ఎంతో ప్రయోజకులయ్యేటువంటి వారిగా దేవుడు చేసేటువంటి వారు ఉన్నారు. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అనే దేవుని మాటలు మనకి ఎంత స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందిస్తూ ఉన్నారంటే, మనం గమనానికి ఆయన తీసుకొస్తున్నటువంటి మాటలు, ఆయన వాక్యమే సత్యము. కాబట్టి ఇటు సత్యమైనటువంటి ప్రభువుని మనం హృదయమారా కూడా మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని మన ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. మరి ఒక మాట కూడా మనం చూస్తాము, దావీదు రాసిన సంకీర్తన 149వ సంకీర్తన 149వ సంకీర్తనలో మరొక మాట మనం గమనిస్తామండి. 149వ సంకీర్తన మొదటి వచనం చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడని చూసినప్పుడు ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చూసాము. ఆయన సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని చూసాము. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి ఆయన స్తుతించినప్పుడు ఆయన ఎక్కడుంటాడని చూస్తే ఆయన భక్తులు కూడుకున్న సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉండేటువంటి వారు ఉంటారని 149వ సంకీర్తన మొదటి వచనంలో, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు మనం ఏం చేయాలంట? స్తోత్ర గీతం పాడ. భక్తులు ఆయనకి ఇష్టలైనటువంటి వారు, ఆయన విమోచించబడినటువంటి వారు, ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు కూడుకొని ఆ యొక్క సమాజములో ఆయనకు ఏం చేయాలంట? స్తోత్ర గీతం పాడి ప్రభువుని ఘనపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాం. అందుకని 22వ సంకీర్తన 3వ వచనం ఉన్నది కదా, దావీదు రాసిన సంకీర్తన 22వ సంకీర్తనలో మరొక మాట చూస్తాం. 22వ సంకీర్తనలో కూడా గమనించండి. ఆ మాటలో కూడా చూస్తే 3వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నదంటే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడివై. అక్కడ మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అని చూసినప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయనకి స్తోత్రం ఎక్కడ మనం చేయాలి అని మనం వాక్య భాగంలో మనం చూసినప్పుడు దావీదు రాసిన సంకీర్తనలో 22వ సంకీర్తన 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి మనస్తూ మరి ఆయన ఆసీనుడు అయిన పరిశుద్ధ దేవుడు అయి ఉన్నావు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి
మనం ఆరాధించి మనం మన ప్రభువుని ఘనపరచబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆస్తున్నటువంటి దేవుణ్ణి మనము స్తోత్రించాలి. కాబట్టి ఎందుకు మరి ఆయన్ని మరి స్తోత్రించాలి అంటే మరి రోమాపత్రికలో చూస్తాం కదా. రోమాపత్రిక 6వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినప్పుడు, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు మనం స్తోత్రం చేయాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరి స్తోత్రం చేయాలి అంటే, ఈ రోమాపత్రికలో పాపము నుండి విమోచించబడి. కాబట్టి ఒకప్పుడు నీవు నేను కూడా మరి ఎలా ఉన్నామంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చి నిత్య నాశనమునకు చేరు ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిగా ఆయన తీర్చి నాడు అని అటువంటి మాటలు మనం ఈ వాక్య భాగంలో ఈ సమయంలో చూసినప్పుడు, ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంట, నీతికి దాసులుగా చేసినాడు. ఒకప్పుడు నీవు నేను కూడా దుర్నీతులుగా ఉన్నాం. మరి ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ఎలాంటి వాడుగా చేశాడంటే, పాపము నుండి విమోచింపబడి. ఒకప్పుడు మనం పాపమునకు విమోచించబడ్డాం, ఒకప్పుడు మన పాపమునకు అమ్మబడ్డాం. కాబట్టి ఇలాంటి స్థితిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా నీతికి దాసులైతారు, ఇందుకు దేవునికి ఏం చేయాలంట, స్తోత్రం చెల్లించాలి. ఈ సమయంలో మనం ఆరాధనలో ఏం చెప్పాలంటే, ప్రభువా నన్ను నీతికి దాసుడిగా చేసావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అని ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్దులమైంటున్నాం. కూడా ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తోత్రం చేయాలంటే ఆ మాట చూస్తూ వచ్చినాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఆరాధించకపోతే మరి ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వాక్యంలో గమనిస్తే అక్కడ ఉన్నది మరి. కాబట్టి ఆయన్ని స్తుతించకపోతే, ఆయన ఆరాధించకపోతే మరి ఎలాంటి వారికి ఉంటారని చూస్తే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ ఎక్కడుంటారని చూస్తే, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. కాబట్టి ఒక మరణాన్ని అందరికీ వస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మరి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేడే నీ హృదయంలో చేర్చుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆయన నీకు రక్షణనిస్తాడు. ఆయన నీ పాపములన్నింటినీ కూడా క్షమించి నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఆయన చేసేటువంటి ప్రభువు ఉంటున్నాడు. కాబట్టి ఎవరు ప్రభు అనేసి మరి ఆ రాజ్యంలో చేరాలంటే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యకులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, మరి ఇంకోటి మాట చూస్తే విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ కూడా ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారంట. కాబట్టి ఏది మనకు క్షేమము, ఏది మనకు నెమ్మది, ఏది మనకు సంతోషం ఇస్తుందో మరి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కోరుకుంటున్నారు. అలాగే ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయము 10వ వాక్యంలో కూడా గమనిస్తే, 7:10 కూడా గమనిస్తాం. 7వ అధ్యాయము చూడండి. కాబట్టి అక్కడ సింహాసనాసీనుడి గురించి అక్కడ చెప్తున్నాడు. సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారంట. కాబట్టి ఈనాడు వారందరూ కూడా దేవుని సన్నిధిలో వారందరూ కూడా కూడి ఏమని వారు ప్రభువుకి వారు ఇస్తూ ఉన్నారంటే, సింహాసనాసీనుడైన మహాదేవునికి మనం ఏం చేయాలంట, మరి ఆ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని వారు ఎలా చెప్పారంటే, మహాశబ్దముతో, వారు ఎంతో మహాశబ్దముతో దేవునికి వారు ఏం చేస్తూ వచ్చారంటే, ఆయనకి స్తోత్రము చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో నీవు నేను కూడా, ప్రభువా నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రము ప్రభువా అని మన ప్రభువుని మన హృదయం కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ
మరి బద్ధులమంటున్నాం. ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, ఆ యొక్క ప్రభువు, ఆయన రక్షకుడైనటువంటి వారికి నీవు నేను కూడా ఎలుగెత్తి చెప్పారంట మహాశబ్దంతో. కాబట్టి నా జీవితంలో మనం కూడా స్వరమెత్తి ప్రభువుని హృదయమార కూడా ఆత్మతో సత్యముతో మన ప్రభువుని స్తోత్రము చేయటం ఒప్పిదమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ఆయన స్తోత్రించి, ఆయన కీర్తించి ప్రభువుని మనం గణపరచ బద్ధులమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మరొక మాట చూస్తాం కదా, హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అని భక్తుడు మరి మాట్లాడుతూ ఉంటారు. 3వ అధ్యాయములో హెబ్రీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో ఆడ ఉన్నది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందాం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి ఈ యొక్క హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత మాత్రం కూడా మనం తప్పించుకొనలేము. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చివరి భాగంలో గమనించండి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా మరి సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడతాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సమయంలో మన గమనంలో తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఇదే నాకు కాదులే, వేరే వాళ్ళకలే, నాకు కాదులే, వేరేకే అనుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమయంలో చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం పెట్టకూడదు. దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మరి ఒక మాట గమనించినప్పుడు మత్తయి సువార్తలో ఉన్నది 22వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే 22:5 కూడా గమనిస్తాము. 22వ అధ్యాయము మత్తయి గారు రాశారండి. 22వ అధ్యాయము 5వ వచనంలో చదవండి. కాబట్టి ఈ 5వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నదంటే, వారు లక్ష్యము చేయక ఎవడు తన పొలమునకు ఒకడు తన పొలమునకును మరి ఒకడు కాబట్టి తన యొక్క వర్తకమునకు వెళ్ళారంట. కాబట్టి ఈ భాగం అంతా కూడా పైనుంచి కూడా మనం చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ఇక్కడ అందిస్తూ వచ్చారు. కాబట్టి నా జీవితంలో మరి ఇట్టి గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనము ఆ యొక్క రక్షణ మనం నిర్లక్ష్యపరచకూడదు. దేవుని యొక్క వాక్యమును, దేవుని మాటలు మనం నిర్లక్ష్య పెడితే నేను కూడా నష్టపోతాం సుమా. కాబట్టి నా జీవితంలో మరి ప్రభువుకు మనం విరోధముగా ఉంటే మరి దేవుని, అందుకని అక్కడ వాక్యములో ఉంటుంది, ఆ మాట కూడా మనం గమనిస్తాము. ఇప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, హెచ్చరిక చేస్తూ ఉన్నది. కాబట్టి మరొక మాట కూడా చూస్తాము. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా ఏం చేస్తూ వచ్చారని చూస్తే, రాజులు 2వ గ్రంథం మరి కొద్ది మాటలే చెప్తాను, సమయం అయిపోతుంది కనుక. రాజులు 2వ గ్రంథంలో మరి 8వ అధ్యాయము 56వ వచనం. రాజులు 1వ గ్రంథం రాజులు 1వ గ్రంథం 8:56 చదవండి. 8వ అధ్యాయము 56వ వచనం చివరి భాగంలో ఉంటుంది, చదవండి. కాబట్టి ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన ప్రజలకు నెమ్మది దయచేసిన యెహోవాకు వారు ఏం చేశారంట, స్తోత్రము కలిగి ఉండుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒకటైనా కూడా తప్పిపోయినది కాదు. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారని చూస్తే ఆ భాగంలో మన గమనానికి తీసుకొస్తున్నాడు. ఇశ్రాయేలీలకు తన యొక్క జనులకు ఏం చేస్తూ వచ్చారంట, నెమ్మది దయచేశారు. కాబట్టి నా జీవితంలో కుటుంబంలో నెమ్మదిలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు అంటున్నారు, కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చారంట, తన యొక్క దాసుడికి ఏం చేశారు, నెమ్మదిని దేవుడు దయచేసినాడు.
అందును బట్టి యెహోవాకు వారు ఏం చేస్తున్నారంట, స్తోత్రము కలుగునుగా. కాబట్టి దేవుడు నా జీవితంలో ఇంతవరకు కూడా నాకు నెమ్మదినిచ్చాడు. నా జీవితంలో అనేకమైన ఆందోళనలు, కలవరములు, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో నేను సాగుతున్నప్పుడు, వెళుతున్నప్పుడు, నా దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు, నా దేవుని నేను వేడుకున్నప్పుడు, అక్కడ వారు చెప్తూ ఉన్నారు కదా, వారు చెప్తున్నటువంటి సాక్ష్యము, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన యొక్క జనులకు ఏం చేస్తూ వచ్చారంట, ప్రభు నెమ్మదిని కలిగిస్తూ వచ్చాడు. ప్రభువా, నీవు ఇచ్చిన నెమ్మదికై నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు కూడా ప్రభు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన ప్రభుని హృదయమార కూడా మనం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ బద్దులమై ఉంటున్నాం. అటు విధంగా కొంత సమయం మనం ఆరాధించుదాం.